Hello, my dear students and friends. Good morning. Today, 10th Mathematics Applications of Trigonometry 9.1, fourth problem. Let us see. Yes, first of all, we have to read the problem clearly. Clear ka chadukundamandi. Yes, the angle of elevation. Iga mem em chudakala elevation ante angle. Ante kinda nundi paiki chustunam. Of the tower from a point of the ground which is 30 meters away from the foot of the tower is 30 degrees. Find the height of the tower. ఏం లేదండి, ఒక టవర్ ఉందండి. ఆల్రైట్, టవర్ ఉంది. ఎస్, ఆ టవర్ హైట్ ఇచ్చాడా? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ హైట్ ఇవ్వలేదండి. ఇచ్చాడా? ఎస్, ఇవ్వలేదు. ద యొక్క టవర్ హైట్ ఇవ్వలేదు. మరి ఏమి ఇచ్చాడు మనకు? టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ one point on the ground when 30 meters away from the foot of the tower. ఈ foot of the towers కి 30 meters అవతలండి ఉన్నాడు. 30 meters అవతల నుండి ఎట్లా చూశాడు? 30 degrees యాంగిల్ తో చూశాడు. 30 degrees యాంగిల్ తో చూశాడు. ఇది 30 degrees. ఆల్ రైట్, మనకు పేరు పెట్టుకున్నాము. ఏ బి సి. ఇక్కడ ఏమో తప్పకుండా 90 degrees ఉంటుంది. ఆల్ రైట్, ఇదేమో టవర్. ఈ టవర్ ని ఎక్స్ వై మీటర్లు ఎందుకు? ఏసీ హైట్ అనుకున్నాం. ఏసీతోనే పిలుచుకుందాం. ఎస్, ఏసీ. ఇప్పుడు మనం కనుక్కుందాం అండి. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది టవర్. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది టవర్ ఇన్ మీటర్స్. Yes, first of all, let us write what we have drawn. Yes, AB is ABC. ABC kada. BC is 30 meters. BC is 30 meters. Yes, angle C is 90 degrees. Yes, what is AB? AB is not AB is no, angle 30 degrees is equal to elevation of angle. Yes, it is elevation of angle. Yes, BC is 30 meters, angle C is 90 degrees. Yes, clearly what we have to written. What we have to find out? AC is height, H-I-G-H-T, height of the tower, T-O-W-R, to be found. అదండి ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏసీ. ఇది కనుక్కోవాల్సింది. ఎస్, మనం డిస్క్రిప్షన్ రాసేసాము. నెక్స్ట్ ఇది రాసేసాము. ఇప్పుడు మనకు ఈ తీటా కోణం ఏ రిలేషన్స్ ని కలిగి ఉంది, ఈ యాంగిల్ ఏ రిలేషన్స్ కలిగి ఉందని వీ హావ్ టు ఈ రేషియో రాసుకోవాలి. ఈజ్ టు బి డిటర్మైన్డ్. ఎస్, ఇది ఇచ్చాడండి ఎలివేషన్, మనకి ఇది ఇచ్చాడు, ఇది కనుక్కోవాలి. అంటే దీనికి ఉన్నటువంటి రిలేషన్ మనం కనుక్కోవాలి. అది డిసైడ్ చేసుకోవాలి. మనం కనుక్కోవాల్సింది ఇది, ఇచ్చింది ఇది. దీనికి కనుక రిలేషన్ ఏమిటంటే, అంటే థీటాకు ఆపోజిట్ సైడ్ బై డిసైడ్ సైడ్ కు ఏమిటి? దట్ ఈస్ tan theta. Yes, let us write tan 30 degrees is equal to how much? 1/√3 రాసేసామండి. నెక్స్ట్ ఇంకేమిటి? ఇప్పుడు మనం tan 30 degrees అంటే ఏంటో కూడా రాసుకోవాలి కదా, ద రేషియో రాసుకోవాలి కదా. tan theta is equal to థీటాకు ఆపోజిట్ సైడ్ బై adjacent side. Yes, already we have written it. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ tan 30 is equal to ఏ రాసామండి? 1/√3 is equal to ఆపోజిట్ సైడ్. వాట్ ఈజ్ ఆపోజిట్ సైడ్ మనకు తెలియదండి. ఏసీ కనుక్కోవాల్సిందే. ఇది ఏసీ బై ఎడ్జసెంట్ సైడ్ హౌ మచ్? 30 meters వాడు ఇచ్చాడు కదా. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఇది వచ్చేస్తుంది. ఎస్, therefore AC is equal to క్రాస్ మల్టిప్లై చేద్దాం ముందు. √3 into AC √3 లేదా √3AC ఏదైనా రాసేసుకోండి. √3AC అయిపోయిందా? yes, √3 into AC.
130 is equal to 30. 130 is equal to 30. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏసీ కనుక్కోవాలండి. ఏసీ కనుక్కోవాలంటే √3 ఇంటూ ఏసీ కదా, ఇక్కడ ఇంటూ గుర్తుంది కదా, ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి బైగా మారుతుందండి. √3 ఎస్ ఎస్ ఇంతవరకైతే ఓకే కనుక్కున్నాం. కానీ మనకేంటి డినామినేటర్ లో ఫ్రాక్షన్ వచ్చినప్పుడు డినామినేటర్ లో మనకు ఇర్రేషనల్ నెంబర్ ఉండకూడదు కదా, దాన్ని రేషనలైజ్ చేసేద్దాం. చేసేయాలంటే ఇక్కడ ఏముందో దాన్ని బోత్ న్యూమరేటర్ ని డినామినేటర్ తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 30 ఇంటూ √3 30√3 బై √3 ఇంటూ √3 3. మీకు ఆల్రెడీ చెప్పాను కదా √3 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 3. ఎలా అంటే √3 కి √3 ఇంటూ √3 రెండు రూట్ కింద ఉన్నాయి. దట్ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ 3 9 అంటే దట్ ఈజ్ ఈక్వల్ దీన్ని 3 స్క్వేర్ గా రాసుకోవచ్చు. 3 స్క్వేర్ రాసుకుంటే ఈ స్క్వేర్ రూట్ కొట్టుకుపోతుంది, 3 మిగులుతుంది, 3 మిగులుతుంది. అది దట్ ఈజ్ √3 ఇంటూ √3 3 అవుతుంది. ఎస్ 3 ఇందులో 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. therefore yes 10√3 10 into √3 10√3 what is meters? 10√3 meters is height 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 of the what is a tower? tower yes tower. Hence we found that tower height how much? 10√3 meters అండి. yes 10√3 meters. very easy అండి. ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కొంచెం మనకు ఆ రేషియోలు దాని వాల్యూలు గుర్తుంచుకుంటే చాలు. ఈ ఫిగర్ డ్రా చేసిన తర్వాత ఆ రేషియో దేది, టాన్ రేషియోనా, కాస్ రేషియోనా, సైన్ రేషియోనా, ఏ రేషియో అనేది కొంచెం నిర్ణయించుకుంటే వెరీ ఈజీ. ఆ మార్కులు 4 మార్క్స్ 4 మార్క్స్, 8 మార్క్స్ 8 మార్క్స్ దిగిపోయినట్లయితే. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.